ఏం కావాలి? ఏం లేదు, మా వాడు పాత కాగితాలు ఏమారట, అందులో నాతో ఫైల్ ఉంటాను. ఏం ఫైల్ అయ్యా? ఏమన్నా దస్తావేజులా? కాదు, నేను రాసుకున్న పాటలు, పద్యాలు, గేయాలు. ఆ ఎర్ర ఫైలా? ఏమైంది? ఎవరో ఒక ఆవిడ వచ్చింది, అటు ఇటు తిరగేసింది, ఎంత నడక్కుండా 5 రూపాయలు తీసుకుపోయింది. ఎవరామె? ఎక్కడుంటుంది? ఊరు పేరు తెలియదు, మనిషిని చూస్తే గుర్తుపట్టగలను. ఈసారి వస్తే కనుక్కుంటాలే. కవి రావేరా, ఏమి విశేషం? అదేంటో షేక్స్పియర్ మహోత్సవం అంటే ఈ రోజు నీ సోదరులు ప్రేమ వరకు పోసారన్నమాట. మాట్లాడేట్రా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎప్పుడూ జరిగేది, కొత్తగా ఏదన్నా జరిగినా జీవితం ఇంత దుర్భరంగా ఉండేది కాదు. ఒరే బ్రదర్, పాత బాటనే నడుస్తూ కొత్త జరగాలంటే ఎలా జరుగుతుంది చెప్పు. కవిత్వంతో కడుపు నిండదని కాలేజీ రోజుల్లో చెప్పాను, విన్నావా? వినలేదు. ఆల్ రైట్, పోనీ ఇప్పుడైనా బతకం నేర్చుకున్నావా? లేదే. మనల్ని చూడు, రోజుకో కొత్త బతుకు, రోజుకో కొత్త ప్లాన్. ఈ రోజు ఏం చేసాం? ఒక పిచ్చి కుక్కను పట్టుకున్నాం, పొయ్యే ఫారెన్ కార్యక్రమం తోసేసాం. అది కుయ్యో మంది మన లబోదివ్వమన్నాం. దాని మీద మన ప్రేమంతా వరకబోసాం. ఆ ప్రేమ ఖరీదు 100 రూపాయలు. ఫినిష్. ఈ రోజు గడిచిపోతుంది. దట్స్ ఆల్. బైరాగి, ప్రాణాన్ని ప్రేమను నీ అంత చులకనగా చూడలేనురా నేను. ఏమండి, కబుర్ చేశారట? రాణి వచ్చావా? ఓ బ్రదర్ వేణు, అడ్వాన్స్ బుకింగ్ క్యాన్సిల్ చేస్తే కష్టాజిత నష్టం. అర్థం కాలేదా? ఇఫ్ యు డోంట్ మైండ్. విష్ యు ఆల్ ది బెస్ట్. ఏమండి, ఒక్క మాట. ఒక్కటేం కర్మ, 100 మాట్లాడుకోవచ్చు. రా. మీరు పాడిన పాట బాగుందా? అది కాదండి, ఆ పాట మీకు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? దొరకడం ఏంటి, నాదే. కాదండి, అది మీరు కాదండి. అన్నీ తెలిసి అడుగుతావే మరి. అది కాదండి, నాకు ఏం కావాలి? ఆ పాట ఉన్న ఫైల్ కావాలి. నేను అక్కర్లేదా? చూడండి, నాకు ఇలాంటి పరిహాసాలు నచ్చవు. మరి నేను నచ్చానా? మిమ్మల్ని ఆ ఫైల్ మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంచండి. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏ ఇప్పుడు డబ్బు లేదా? లేదండి. ఎందుకు పెద్ద మగాళ్ళ వెంట పడొచ్చా? ఆ ఫైల్ కోసం. ఫైల్ లేదు, ఏం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. పొద్దున్న లేచి ఎవరు మొహం చూసానేవో తగిలాడు పెద్ద రసికుడు. పాట వింటూ పరాసిస్తూ వచ్చాడట. చేతిలో కానీ లేకుండా ఏం చేద్దామని వచ్చావు? నేను ఇక్కడికి వేరే ఉద్దేశంతో రాలేదండి, నా పాటల ఫైల్ కోసం వచ్చానండి. ఇదిగో, ఇక్కడ కవిత్వాలు గీత్వాలు ఏం చెల్లవు. అంత కాసుల బేరం. వెళ్ళు వెళ్ళు. వెళతావా గంటించిన? మల్లిక, ఎందుకే అలా కసురుకుంటావు? పాపం కొత్త బిచ్చగాళ్ళ ఉన్నాడు, బెదిరిపోతాడు. కసురుకోవడం కాదే, వీళ్ళందరినీ కర్రొచ్చుకుని తరవాలి. వీళ్ళ కోసం కాదు మనం తలుపులు తెరుచుకుని కూర్చున్నది. చూడు, ఈయనే ఆయన. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఏ మల్లిక, ఏమండి ఏమండి? ఏయ్ మల్లిక, ఏమిటి నీ గందరగోళం? కనకం, ఆయన నిజంగా కవి, మహాకవి. అదృష్టం కొద్దీ ఆయన ఫైల్ నాకు దొరికింది. ఆయన పాటలు నన్ను పిచ్చిదాన్ని చేశాయి. పోగొట్టుకున్న ఫైలు కోసం ఆయన నా వెంటబడి వస్తే ఎవరో దరిద్రుడని తరిమేశానే. దరిద్రుడేగా. ఆయన కాదు, ఆయన్ని గుర్తించలేని మనం దరిద్రులై. మల్లిక, ఇలాంటి అభిమానాలే పెరిగి పెరిగి ప్రేమలోకి దించుతాయి. అవి మన వంటికి మంచిది కాదు గాని.
ఎక్కడ సచ్చారో ఒక్కడో లేడు ఇక్కడ. కూలే కూలే. సార్ ఇవ్వండి సార్. నేను కేకేసింది కూలీనయ్యా, కూలే. నేను అందుకే వచ్చాను సార్. నువ్వా? అవును సార్, నేను కూలి పని చేస్తాను. అయితే తీసుకురా. ఏమండవు కవి గారు, ఇప్పటికే 5 రూపాయలు అయింది పద్దు. ఇక నుంచి అప్పు దొరకదు. డబ్బుందా? అదే సంగతి. ఖాళీ కుండకు మోత ఎక్కువని 70 రూపాయలు కాబట్టి అంత దర్జాగా ఇసిరావు. 70 రూపాయలు సప్లై రావు, తీసే రాకు. ఆగండి, తింటున్న అన్న తీసేస్తారా? మీరు డబ్బేగా కావాలి? ఈ 5 పాత బాకీ. వడ్డించరా? మీరా? నిన్న జరిగిన దానికి క్షమించండి. ముందు భోంచేయండి. నాకు ఆకలిగా లేదు. ఉన్నది లేనిది మీ కళ్ళే చెప్తున్నాయి. కానివ్వండి. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. జాలి, దయ, కరుణ అంటే నాకు అసహ్యం. నాకు అర్థమైంది. తెలిసి చేసినా తెలియక చేసినా నా వల్ల మీకు అపకారం జరిగింది. అవమానం పొందారు. అవి నాకు కొత్త ఏం కాదు. ప్రపంచంలో ఇంతవరకు నాకు దక్కిన అవమానాలు అగచాట్లే. అందుకే నా మీద కూడా మీకు కోపం ఉండొచ్చు. నాకెవరి మీద కోపం లేదు. అయితే భోంచేయండి మరి. ఇంత బలవంత పెట్టడానికి మీరెవరు, నేనెవరు? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. ఒక్కసారి పరిచయానికి పరిచయం ఒకనాటిదే, కానీ గుర్తింపు ఎప్పటిదో. మీరు, మీ మనసు, మీ భావాలు, మీ కవితలు. మీ వ్యవహారం చాలా చిత్రంగా ఉంది. నిన్న మీతో మాట్లాడింది నేను కాదు. నా దారిద్ర్యం, నా అల్పత్వం. అందుకే మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నన్ను క్షమాపణ అనటానికి వచ్చారా? నాకింత గౌరవాన్ని, అభిమానాన్ని ఇస్తున్న వారు మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. మీరు కూడా నన్ను మీరు మీరు అంటుంటే నాకు చాలా వింతగా ఉంది. ఎందుకని? అందరూ నన్ను ఎగతాళిగా మాట్లాడతారు, చులకనగా చూస్తారు. మీరు మాత్రం నన్ను మీరు మీరు అంటూ ఎంతో మర్యాదగా, పవిత్రంగా పిలుస్తున్నారు. అందుకనే ముందు భోంచేయండి.